కనిపిస్తున్నాయి. అయితే పవన్, ఈ కూల్చివేతలతోటి శ్రీధర్ ఆగడాలకు అడ్డుకట్ట పడినట్లేనా? హైడ్రా అధికారులు ఏం చెప్తున్నారు పవన్? హైడ్రా అధికారులు మాత్రము కూల్చివేతల పనిలో ఉన్నారు. ఎందుకంటే కూల్చివేతలు అంతా కూడా పూర్తయిన తర్వాత వారు మీడియాతో మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ యొక్క నిర్మాణాలన్నీ కూల్చివేసిన దాని తర్వాత మాట్లాడతాము. దాని తర్వాత సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, దీని తర్వాత ఏ ప్లేస్ లో ఈ యొక్క నిర్మాణాలను కూల్చివేసామనేది మాత్రము మాట్లాడతామని చెప్పి కూడా హైడ్రా సంబంధించిన వారు చెప్తున్నారు. ఎందుకంటే ప్రజెంట్ తమ యొక్క ఆపరేషన్ నిర్వహిస్తున్నాము, ఈ యొక్క ఆపరేషన్ అనంతరం పూర్తిగా దీనికి సంబంధించిన వివరాలు చెప్తామని చెప్పి హైడ్రాకు సంబంధించిన సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం నిర్మాణాలన్నీ కూడా కూల్చివేసిన లైవ్ లో చూస్తున్నాము. అయితే ఒక్కొక్కరి నుంచి కూడా దాదాపు ఈ యొక్క ఫ్లాట్స్, అంటే కొంతమంది వద్ద ఫ్లాట్స్ కొనుగోలు చేసిన దాని తర్వాత పూర్తిగా ఈ యొక్క 20 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ లో కబ్జా చేసే ప్రయత్నం చేశారు అనేది మాత్రం ప్రధానంగా బాధితులు ఒక్కొక్కరిగా వచ్చి వారి యొక్క గోడును కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే దీనికి సంబంధించి మాత్రము ప్రధానంగా ఆ యొక్క సిచ్యువేషన్ మాత్రము పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ లో ఉందనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించిన ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తే ఈ యొక్క నిర్మాణాలకు సంబంధించి మనము పూర్తిగా ఒకసారి మాట్లాడుకున్నట్టు చూస్తే మాత్రము దాదాపు చాలా రోజుల నుంచి కూడా నిర్మాణాలకు సంబంధించి ఆ పూర్తిగా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ లో ఉంది అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. అయితే ఇందులో మనకు నిర్మాణాలను కూల్చివేసేందుకు పూర్తిగా ఇటు ఇటాచి వెహికల్ తో పాటు పెద్ద పెద్ద వెహికల్స్ కూడా ఇక్కడ తీసుకువచ్చి యొక్క కూల్చివేతలు కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా మనము చూస్తున్నాము. అయితే దీనిపైన మాత్రం శ్రీధర్ రావు ఇప్పటికి కూడా స్పందించలేదు. ఏదైనా శ్రీధర్ రావు ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడుకుందాం రా అని పిలిచి భయభ్రాంతిలో గురి చేస్తారు అని దానివల్ల తాము వెళ్ళలేకపోయాము. అయితే ఒక్కోసారి ఫ్లాట్ అమ్మాలంటూ కూడా చెప్పి అంటే కనీసము ఇక మార్కెట్ రేట్ కూడా ఇవ్వకుండా అడ్డగోలుగా ఇస్తున్నారని మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి కొంతమంది చెప్తున్నారు. అయితే తమకు శ్రీధర్ రావు వల్ల న్యాయం జరగదు కాబట్టి తాము కోర్టును ఆశ్రయించాము, అంతేకాకుండా ఇటు హైడ్రాను ఆశ్రయించాము అనేది మాత్రం ప్రధానంగా బాధితులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు అంటే అప్పుడు పూర్తిగా అటవీ ప్రాంతం ఉండే, ఇదంతా కూడా అడవులు ఉండే, ఇక్కడ జనజీవనం ఉండకపోయిన సమయంలో ఈ యొక్క ఫ్లాట్స్ కొనుగోలు చేశాము. అలాంటి దాని తర్వాత డెవలప్ అయిన దాని తర్వాత ఇలాంటి యొక్క కొంతమంది వ్యక్తులు ఇలా కబ్జా చేయడము, అటు భయాందోళనకు గురి చేయడము వంటి కూడా క్రియేట్ చేసి మరి యొక్క భూములకు సంబంధించి అక్రమాలకు పాల్పడుతున్నారు అనేది మాత్రము బాధితుల నుంచి కూడా చెప్తున్న వర్షన్ మనము పూర్తిగా వారి మాటల్లోనే విన్నాము. ఎందుకంటే వారి ఆవేదన ఎంత వ్యక్తం చేస్తున్నారు అంటే తమ యొక్క ల్యాండ్ కు సంబంధించి కొన్ని సంవత్సరాల నుంచి కూడా పోరాడుతున్నాం అనేది మాత్రము ప్రధానంగా వారి మాటల్లోనే వారి యొక్క బాధలు చెప్తున్న పరిస్థితిలో మనము విన్నాము. అంటే వారు ఒక్కొక్క రూపాయి అప్పటి నుంచి కూడబెట్టుకుంటే ఇప్పుడు అవి కోట్లాది రూపాయలు అయితే మాత్రం ఎవరో తెలియని వ్యక్తి వచ్చి హఠాత్తుగా తమ ల్యాండ్ ఇలా తీసుకెళ్లడము, అంతేకాకుండా దీనికి సంబంధించి ప్రధానంగా దీనిపైన వారు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది మాత్రం వారే మాటలతో స్వయంగా కూడా చెప్తున్న పరిస్థితులు చూస్తాము. ఇలాంటి యొక్క సిచ్యువేషన్ లో మాత్రం బాధితులు యొక్క హైడ్రా కూల్చివేస్తున్న విషయాలు తెలుసుకొని ఒక్కొక్కరిగా ఇక్కడికి వస్తున్న పరిస్థితి చూస్తున్నాము. వారు వచ్చి తమ ఫ్లాట్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని మాట్లాడుకుంటున్నారు తప్ప ఫ్లాట్ ఖచ్చితంగా ఎక్కడ ఉంది అనేది మాత్రం తమకు కూడా తెలియదు అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇదంతా కూడా మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ తర్వాత సర్వే చేసిన దాని తర్వాత అప్పుడు తమ ఫ్లాట్ ఎక్కడ ఉంటుంది అనేది మాత్రం తమకు తెలుస్తుంది. కొంతమంది తమ ఫ్లాట్ ఎక్కడ ఉందో అనేది మాత్రం తాము గుర్తించినా అది పూర్తిగా ఎంక్రోచ్మెంట్ అయిపోయిందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది తమ ఫ్లాట్ ఏ విధంగా ఖాళీగా ఉందో ఆ విధంగా ఉంది, కానీ అక్కడ నిర్మాణం ఏదైనా చేపట్టాలంటే తమకు భయం వేస్తుంది అనేది మాత్రము కొంతమంది చెప్తారు. కొంతమంది ఇటు టౌన్ ప్లానింగ్ సంబంధించిన అధికారులు పర్మిషన్ ఇవ్వట్లేదు అనేది మాత్రం కొంతమంది చెప్తారు. కొంతమంది ఇటు శ్రీధర్ రావు సంబంధించి మాత్రము పర్మిషన్ ఎలా ఇస్తారు అనేది మాత్రం అడిగితే తమకు తెలియదు అని చెప్పి కొంతమంది అధికారులు చెప్తున్నారు. అంటే ఒక్కొక్కరి వర్షన్ ఒక్కొక్క విధంగా ఉంది అనేది మాత్రము వాళ్ళ మాటల్లో వింటే మనం చెప్తున్నాము. మొత్తానికి ఏదైతేనేమి తమకు న్యాయం జరుగుతుంది అనేది మాత్రము వారు పూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. వారి యొక్క ఆనందం ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరి ముఖంలో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా పోరాడుతున్నాము, ఆ పోరాటానికి తమకు ఫలితం దక్కుతుంది అనేది మాత్రము వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా తాము థ్యాంక్స్ చెప్తాము, గవర్నమెంట్ కూడా తాము థ్యాంక్స్ చెప్తామని కొంతమంది చెప్తున్న నేపథ్యంలో వారి ఆనందంగా మనం చూస్తున్నాము. అయితే ప్రధానంగా మాత్రం తమ ల్యాండ్ కు సంబంధించి మరికొద్ది రోజుల్లోనే తమకు వస్తుంది అనేది మాత్రం వారు చెప్తున్న మాటల్లో విన్నాము. అయితే దీనికి సంబంధించి ఇంకా
ఏ విధంగా హైడ్రా ముందుకు వెళ్తుంది అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి Right. కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు శ్రీధర్ రావు పైన కేసులు కూడా నమోదు చేసిన తరుణంలో దానిపైన ఎలాంటి మాత్రము మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము సిచ్యువేషన్ ఈ యొక్క కూల్చివేతలకు సంబంధించి కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం మాత్రము ఈ యొక్క కూల్చివేతలు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా మాత్రము సిచ్యువేషన్ ప్రజెంట్ పీస్ఫుల్ గానే యొక్క అక్రమ కట్టడాలు కూడా కొనసాగుతూ అక్రమ కట్టడాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చివేసిన పరిస్థితి మనం గమనిస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ పవన్. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.